సారు యొక్క అనుభవాలను రంగరించి విశేషమైనటువంటి ఉదాహరణలతో చాలా సారు యొక్క ఎలా అంటే సారు లాగా ఇలా ఉండాలి అనేటువంటి అందరికి ఆదర్శవంతంగాను అద్భుతంగాను వివరించినటువంటి సారు గారికి నమస్సులు తెలియజేస్తూ సారు గారి పైన ఒక చిరు కవిత సారు గారి పైన చిరు కవిత రాశాను. అదే అవకాశం వస్తుందా అని అనుకున్నాను, వచ్చింది. మరి నా కవిత శీర్షిక ఆదర్శవంతుడు. సారు గారిపై నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శకుడు, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శకుడు, రక్షక భటుల చేతిలో పెరిగిన శ్రీనివాసుడు, రక్షక భటుల చేతిలో పెరిగిన శ్రీనివాసుడు, విలువలు పాటిస్తూ పెరిగిన విధేయుడు, విలువలు పాటిస్తూ పెరిగిన విధేయుడు, సమయపాలన పాటించే క్రమశిక్షకుడు, సమయపాలన పాటించే క్రమశిక్షకుడు, అనేక గ్రంథాలను అవలీలగా చదివిన పాఠకుడు, అనేక గ్రంథాలను అవలీలగా చదివిన పాఠకుడు, మేధస్సును పరిమళాల వ్యాపింపజేసిన పరిమళుడు, మేధస్సును పరిమళాల వ్యాపింపజేసిన పరిమళుడు, బహుభాషలు నేర్చుకున్న బహుభాష కోవిదుడు, బహుభాషలు నేర్చుకున్నటువంటి బహుభాష కోవిదుడు, వృత్తిరీత్యా ఉద్యోగులందరికీ ఆదర్శప్రాయుడు, వృత్తిరీత్యా ఉద్యోగులందరికీ ఆదర్శప్రాయుడు, ద్రవ్యం ఆశించకుండా పదోన్నతి తెప్పించిన సత్పురుషుడు, ద్రవ్యం ఆశించకుండా పదోన్నతి తెప్పించిన సత్పురుషుడు, మిత్రులందరికీ నిస్వార్థ సేవ చేసిన సన్మిత్రుడు, మిత్రులందరికీ నిస్వార్థ సేవ చేసిన సన్మిత్రుడు, కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన అగ్రగణ్యుడు, కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన అగ్రగణ్యుడు, మాట ఇస్తే తప్పని సత్య హరిశ్చంద్రుడు, మాట ఇస్తే తప్పని సత్య హరిశ్చంద్రుడు, వేల కొలది ఉపన్యాసాలు ఇచ్చిన ఉపన్యాస ఉత్తరుడు, వేల కొలది ఉపన్యాసాలు ఇచ్చిన ఉత్తరుడు, పరిపాలన చక్కబెట్టిన ఘనుడు, పరిపాలన చక్కబెట్టిన ఘనుడు, సమాజంలో సత్వగుణాలు కలిగిన సాత్వికుడు, సమాజంలో సత్వగుణాలను కలిగిన సాత్వికుడు, అహర్నిశలు కష్టించి జనులను మదిని దోచినటువంటి గొప్ప గనుడు, అహర్నిశలు కష్టించి జనులు మదిని దోచిన గనుడు, గురువు గారికి పాదాభివందనలతో హరినాథ్ గౌడు.